హుస్నాబాద్ 11 ఏళ్లుగా దోపిడీకి గురవుతుందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇక రాష్ట్రాన్ని దోచుకొని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారని అన్నారు సంజయ్. హుస్నాబాద్ కి నిధులు రావాలంటే బీజేపీ గెలవాలని పిలుపునిచ్చారు సంజయ్. గెలిచాం ఎప్పుడన్నా ఎప్పుడు గెలవలే. ఈ హుస్నాబాద్ అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, అవునా కదా? గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది. ఏమన్నా హుస్నాబాద్ మారిందా? ఏమన్నా ఎక్కడన్నా మారిందా? ఇన్ని 11 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎట్లా తిని దోసుకొని ఈ హుస్నాబాద్ మున్సిపాలిటీని పట్టించుకున్న పాపాల వాడు, అవునా కదా? ఒక్క పైసా 11 సంవత్సరాలు బీఆర్ఎస్ ఒక్క పైసా ఇవ్వదు మున్సిపాలిటీ. ఈ ఉన్న అక్కడక్కడ వేసిన రోడ్లన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలే. నేను అంతమంది పైసాలు మున్సిపల్ ఎన్నికలు వచ్చిన అప్పుడు గదే చెప్పిన, మాకు ఓటేయండి, మేము ఢిల్లీ పోయి పైసలు పట్టుకొస్తాము అంటే మీరు మాకు ఓటేరా, మాకేం అబద్ధాలు చెప్తూ రాలే, దొంగ హామీలు ఇలాదే, మోసపూర్తన మాట చెప్పరాదే, మీరు మాకు ఓడేదే. వాళ్ళకు అభివృద్ధి కావాలంటే ఇలా బీజేపీకి ఓటేస్తేనే నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తారట అని చెప్పి అందరు చెప్తున్నట్టనే నేను కూడా మీ ఆశీర్వాదం తీసుకుందామని నేను వచ్చినాక. ఎన్నికలు 11వ తారీఖు వస్తున్నాయి కాబట్టి మీరు మా వాళ్ళందరినీ ఓటేసి గెలిపించారు. వీళ్ళందరూ ధనవంతులు కాదు, వీళ్ళంతా గుణవంతులు కాదు. వీళ్ళు ఎవరుగా కబ్జా చేయలే, ఎవరి దగ్గర ఆస్తిపాస్తులు లేవు. ఈ గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు వాళ్ళ హుజూర్ పైసలు మేము ఎక్కడన్నా బీఆర్ఎస్ వచ్చి మేము ఫలానా దానికి పైసలు ఇస్తామని ఎక్కడన్నా చెప్పిందా? మీకు చూపెట్టిరా? ఏం లేదు, మొత్తం అన్ని ఖాళీ చేసాడు కేసీఆర్ ఫామ్ హౌస్ అవ్వడం. నన్ను నమ్మండి, ఉండడే హుస్నాబాద్ హాస్పిటల్ కూడా పైసలు ఇచ్చింది. మీరందరూ ఒక్కటై ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా